కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేలు పట్టణం మాస్క్ కమిటీ అధ్యక్షులు షేక్ అల్లాబాకష్ ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండుగకు కావలసిన నిత్యం వస్తువులు మరియు బియ్యం తదితర సామగ్రిని ఉచితంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పత్రులవుతారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని వారు కొనియాడారు. आपको जितना चाहिए उतना सहाय करने के लिए मैं बोल दिया. దీనివల్ల ఆయన ఈరోజు ఇక్కడికి ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే అల్లాబాకష్కి చాలా గొప్ప మనసు. తాను అల్లా ఏదైతే తనకి ఇస్తున్నాడో దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక సహృదయము, ఒక మంచి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి అల్లాబాకష్ గారు. మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రేమ, వైఎస్ కుటుంబం అన్నా కూడా. కాబట్టి మనకు బద్వేల్ టౌన్లో ఆయనే నాయకత్వం వహిస్తూ అక్కడ అందరినీ కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కూడా పెద్ద ఎత్తున మేలు చేసేటువంటి ఆ పని చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా పౌర్మామిలలో కూడా సీఎం బాషా గారు కానీ, రాజీవ్ బాషా గారు కానీ, మా మణి గారు కానీ, అట్టేగిన ఇషాక్ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా, అదేవిధంగా మా బద్వేల్లో మా మౌలాలి గారు